The Great Pre-Wedding Show, written and directed by Rahul Srinivas, and the casting are Tiruvir, Tina Sravya, రోహన్ రాయ్, నరేంద్ర రవి అండ్ యామిని నాగేశ్వర్. మూవీ ఎలా ఉందంటే చూద్దామని థియేటర్కి పోతే సెట్ అయ్యే టైం ఒకటి లేదు. సెట్ అయింది కదా అని వెళ్దాం అనుకుంటే ఓటీటీలో రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ఇప్పుడు మూవీ టీం వాళ్ళు మీరే చెప్పండి, ఓటీటీలో డేట్ ఇచ్చాక కూడా థియేటర్లో చూస్తారా? సరే, ఇక ఓటీటీలో చూద్దామంటే ఆఫీస్ అంటారు, ఫ్యామిలీ అంటారు, ఫ్రెండ్స్ అంటారు. అవి దాటి చూసేసరికి ఈ టైం అయింది. కష్టాలన్నీ దాటాక దేవుణ్ణి చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది. ఈ మూవీ కూడా అలా అన్ని దాటి చూశాక వర్త్ అనిపించింది. స్టార్టింగ్ ఊర్లోని అందాలని చూపిస్తూ ఒక సీన్, అరే ఎంతసేపు చూపిస్తున్నారు అసలు ఏంటి అనుకునే టైంకి అసలు సినిమా దేనికోసమో అది చూపించడానికని అర్థమైంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చి అసలు మూవీ పాయింట్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అనేది ప్లెజెంట్గా చూపించారు. తిరువీర్ గారి రోల్ మీ మూవీస్లో నెగిటివ్ షేడ్ కన్నా పాజిటివ్ షేడ్లోని రోల్స్, అదేదో పెద్ద హీరో మాస్ ఎలివేషన్స్ లెక్క కాకుండా ఆ క్యారెక్టర్లోని ఇన్నోసెన్స్ చాలా జెన్యున్గా ఉంటుంది. ప్రతి హీరోలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఒకరు డ్యాన్స్ వేస్తే ఇంకొకరు డైలాగ్స్ చెప్తారు, ఇంకొకరు ఫైట్ చేస్తే ఇంకొకరు ఏడిపిస్తారు. అలా మీలోని ఆ ఇన్నోసెన్స్ యూనిక్గా ఉంటుంది. లాస్ట్ టైం మసూదా కానీ ఇప్పుడు ఈ మూవీ కానీ ఆ సీన్స్ కూడా చూడటానికి చాలా బాగా అనిపిస్తాయి. అలాగే హీరోయిన్ టీనా శ్రావ్య, ఒక చిన్న చూపు అంతే, కొంటి చూపుతో సాంగ్ ఉంటుంది చూసారా, అలాగా ఒక్క చూపు అలా చూస్తారంతే హీరోకి వచ్చిన ఫీల్ వస్తుంది ఆడియన్స్కి. అది ఒక్కటేనా, ఆ స్మైల్, సిగ్గుపట్టం అవన్నీ వేరే లెవెల్ అనుకోండి. ఇద్దరి మధ్య స్టోరీని చాలా బాగా క్రియేట్ చేశారు. మనకి నార్మల్గా లవ్లో ట్రై చేసిన సీన్ చూసుంటాం, అలాగే లవ్ తర్వాత సీన్స్ చూసాం. బట్ ఆ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని ఎక్కువగా ఎవరో వాడరు. ఇక్కడ దానికి మెయిన్ ప్రియారిటీ ఇచ్చారు. అది మూవీలోని మేజర్ ప్లస్ పాయింట్స్లో ఒకటని చెప్పొచ్చు. రోహన్ రాయ్ ఈ ఏజ్లో ఎన్ని కుదిరితే అన్ని సినిమాలు చేస్తే బెటర్. ఎందుకంటే నార్మల్గా చైల్డ్ ఆర్టిస్ట్వి అంత లెంత్ ఉన్నా చూడబుద్ధి కావు. బట్ తను ఎందుకో ఆ సీన్లో డైలాగ్ లేకపోయినా ఫన్ జనరేట్ అయ్యింది. మూవీలో ఇంకో విషయం, ఇంటర్వెల్కి గూస్ బంప్స్ వస్తాయి లేదా సర్ప్రైజ్ అవుతాం. ఇలా చాలా రకాలు చూస్తుంటాం. ఇది మాత్రం రిలాక్స్ అవుతాం. మామూలు రిలీఫ్ కాదనుకోండి. కంప్లీట్ మూవీ స్క్రీన్ ప్లేని అలా రాశారు. ఒక టైంలో హీరోతో పాటు మనకి టెన్షన్ పుడుతుంది, నెక్స్ట్ ఏమైద్ది అని. పోనీ అది అయిపోయింది అనుకుంటే ఇంకోటి, మళ్ళీ ఇప్పుడు దానికి ఏం చేస్తాడు అని టెన్షన్. కానీ ఎక్కడ హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరో వల్లే అన్నట్టు కాకుండా దానికి పర్టికులర్ రీజన్స్ ఇస్తారు. అతనే కాదు, మూవీ పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. స్టార్టింగ్లో పెట్టిన కంగారు చూసి ఏమవుతుంది అనుకుంటాం కానీ మంచి జస్టిఫికేషన్ ఇచ్చి సాటిస్ఫై చేస్తారు. మూవీ ఎక్కడ బోర్ కొట్టదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ సింపుల్గా ఒక విలేజ్లో జరిగిన సంఘటనలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే నరేంద్ర అండ్ యామిని గారి రోల్స్ ఇద్దరివి ఎంత అమాయకంగా ఉంటాయో కరెక్ట్గా చెప్పాలంటే చాలా ప్యూర్గా చూపిస్తారు. వాళ్ళనే కాదు, ఊర్లో ఉండే అమాయకత్వం, మంచితనం ప్రతి ఒక్కరిలో మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఒక టైంలో మూవీలో స్లోగా ప్రీ వెడ్డింగ్ షూట్ మీద సెటైర్ వేసినట్టు కూడా ఉంటుంది. ఉన్నా కూడా పర్లేదు, మంచిగానే చెప్తారు. మూవీలో కామెడీ కూడా ఏదో ఇక్కడ పెట్టాలి లేదా కామెడీ సీన్స్ ఉండాలి అన్నట్టు ఉండవు. కంప్లీట్ న్యాచురల్ ఫీల్ ఉంటుంది. ఫిలింలోని లొకేషన్స్ కూడా అరకు సైడ్ అనుకుంటా మంచి మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మూవీలో టీ ఇచ్చే షాట్ ఒకటి ఉంటుంది, అరే భలే చేశారే అనిపిస్తుంది. ఇన్ని చెప్పాక కూడా సినిమా ఎంకరేజ్ చేయకపోతే నెక్స్ట్ టైం ఇలాంటి సినిమాలు రమ్మన్నా రావు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.